బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణన్న స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లపల్లి అంజీ, నందగోపాల్, రమేష్, పగిళ్ల సతీష్, రవి యాదవ్, నిమ్మల వీరన్న, రఘుపతి, మల్లేష్ యాదవ్, ఇట్లు పల్లగొర్ల మోదీ రామ్దేవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ ముందులో పెట్టి బీసీలతోటి ఓట్లు వేయించుకొని ఇవాళ కాలం గడపడం ఈ ప్రభుత్వానికి సమంజసం కాదు. పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాగా కలేకర్ కమిషన్ 1954లో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కాగా కలేకర్ కమిషన్ కాంచాలి. ఇప్పటి వరకు బీసీ ఉద్యమాన్ని నీరుగాయించాలి, బీసీలకు అనగారిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటాడుతూనే ఉంది. అయినా కానీ ఎక్కడ బీసీ ఉద్యమాన్ని ఇచ్చేయకుండా కృష్ణన్న 1986లో మరి పెద్ద ఎత్తున అప్పుడు ప్రభుత్వం మెడలోంచి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ పెట్టించారు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి హయాంలో మళ్ళా ఉద్యమం చేసి బీసీలకు ఉన్నటువంటి 20% రిజర్వేషన్లను మరి 34% పెంచినటువంటి ఘనత కృష్ణన్నది. ఇవాళ ఈ ప్రభుత్వం ఇట్లా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెట్టాలి. ఈ దోపిడీ, పీడన, వివక్ష, అసమానతలకు గురైన జాతుల చైతన్యం నింపే విధంగా రాజకీయ చైతన్యం నింపాలి. అలా రాజకీయ అవకాశాలు కల్పించాలి. అది మర్చిపోయి ఇలా నచ్చలేదు. నేను ఒకటే చెప్తున్నా, అన్నలారా మీరు చచ్చిపోయిన సంఘటనలు చూస్తుంటే దిబ్బంది లెక్క చేసుడు కాదు, మీరు ఒక 2-3 కథం చేయాలి. మీ తుపాకీ తోటలో పదులు పెట్టి అప్పుడు మీ ప్రాణాలకు రక్షణ ఉంటుంది, ఈ ప్రజలకు రక్షణ ఉంటుంది. లేకపోతే కరువు అయిపోతుంది రక్షణ. కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి సిద్ధతుంటే తక్షణమే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగే మరి కార్పొరేషన్లను మరి 13 కార్పొరేషన్లు ఏ విధంగా చేస్తారని 136 కులాలకు 13 కార్పొరేషన్లు మేము ఏ విధంగా న్యాయం చేస్తే 136 కులాలకు 136 కార్పొరేషన్లు చేయాలి. అలాగే రానున్నటువంటి బడ్జెట్ లో బీసీలకు 50,000 కోట్లు కేటాయించి ఆల్రెడీ బడ్జెట్ తయారు చేసే ఆఫీసర్లను మీరు ఆల్రెడీ నియమించినారు. ఆల్రెడీ బడ్జెట్ మీద జరుగుతున్న చర్చ 50,000 కోట్లు బీసీలకు కేటాయించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, తిరుగుబాటు వస్తుంది, మిలిటెంట్ ఉద్యమం చేస్తాం. ఒక్క ఎమ్మెల్యే ఎంపీ తిరగని స్వతంత్ర భారతదేశంలో బీసీలకు 78 సంవత్సరాలు అన్యాయం జరుగుతుంది. ఇక ఊకునే ప్రసక్తే లేదు. జెడ్పీటీసీ స్థానిక సంస్థల్లో సర్పంచులలో అవకాశాలు ఇవ్వాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆర్ కృష్ణ ఆదిస్తే మిలిటెంట్ ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా చర్చ అటు ఇటు పోయే విధంగా ఏమో ఊర్లో ఒక సామెత ఉంటుంది, అత్త చుట్టేస్తే